నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం ఇందుకూరుపేట మండలం మైపాడు గ్రామంలో మత్స్యకారులకు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి చేతుల మీదుగా నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి మీడియాతో మాట్లాడారు. మత్స్యకారులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని, ఐకమత్యంతో ఎలాంటి విపత్తునైనా ఎదుర్కోవచ్చని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండలాధ్యక్షుడు ఏకొల్లు పవన్ రెడ్డి, దువ్వూరు కళ్యాణ్ రెడ్డి, కోడూరు కమలాకర్ రెడ్డి, కూటమి నాయకులు, అధికారులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రియల్ టైం గవర్నెన్స్ లో భాగంగా ఎప్పటికప్పుడు క్షేత్ర స్థాయిలో ప్రతి అధికారి, ప్రతి నాయకుడు, ప్రతి ఒక్కరు కూడా కలిసి ఐకమత్యంగా పనిచేసి ఎక్కడెక్కడ ఏమేమి సమస్యలు ఉన్నాయో తెలుసుకొని అప్పటికప్పుడే ఇళ్లలోకి నీళ్ళు వచ్చిన కానీ, ఇల్లు పడిపోయిన దగ్గర కానీ మనం రీహాబ్ లో ఉంచుకోవడం జరిగింది. అలాగే ఎక్కడైతే రీహాబ్ లో పెట్టామో వాళ్ళందరికీ భోజన సదుపాయాలు, అలాగే చిన్నపిల్లలకి పాల దగ్గర నుంచి అధికారులు, నాయకులు అందరూ కలిసి పనిచేసి ప్రజలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకున్నారని చెప్పి నేను అనుకుంటున్నాను. ఈ తుఫాన్ లో కష్టపడిన కోవూరు కాన్స్టిట్యున్సీలోని ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు, గ్రామ స్థాయి నాయకుడు, మండల స్థాయి నాయకులు, ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా అధికారులు కూడా అహర్నిశలు పాటుపడి ప్రతి డిపార్ట్మెంట్, అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు ఎలక్ట్రిసిటీ కానివ్వండి, రెవెన్యూ కానివ్వండి, అలాగే మిగతా ప్రతి ఒక్క హెల్త్ కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా ప్రజల బాగోగులు చూసుకుంటూ వాళ్ళకు అందుబాటులో ఉన్నందుకు అధికారులకు అందరికీ, పోలీస్ యంత్రాంగం కానీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా ఇవన్నీ ఎప్పటికప్పుడు మనం చేస్తూ ఉంటే ఎక్కడ ఏం చేస్తున్నారు అని చెప్పి చూసి గ్రూపుల్లో పోస్ట్ చేసిన ప్రెస్ వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకున్నాను. ఎందుకంటే మీరు ఈ పోస్టులు చేస్తున్నందుకు ఇంతకుముందంతా పోస్ట్ పెట్టేటప్పుడు ఈ పోస్ట్ వస్తుంది, ఆ పోస్ట్ వస్తుంది మనం అనుకుంటున్నాం. కానీ ఈ రోజు ఈ తుఫాన్ వల్ల, ఈ పోస్ట్ పెట్టిన దాని వల్ల ఒక దగ్గర ఇది చేస్తున్నారు, 10 మంది ప్రజలకి సాయం చేస్తున్నారు అనేది చూసి ఇంకో దగ్గర ఇన్స్పిరేషన్ గా ఇంకో 10 మంది ఇంకొక దగ్గర ప్రజలకు సాయం చేయడం జరిగింది. అందుకు హెల్ప్ చేస్తున్న మీ అందరికీ కూడా, పత్రికా విలేకరులకు కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.